వెల్కమ్ టు కలమ్స్ 100. మై సెల్ఫ్ మణికంఠ. ఎకానమీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలానే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడగడం జరిగింది, ఇటువంటి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో మోస్ట్లీ మనకి ఇంపార్టెంట్ థీమ్స్ అని చాలామంది అంటారు. సో ఆ ఇంపార్టెంట్ థీమ్స్ని ఎందుకు మనం అలా పిలవడం జరుగుతుంది, అలానే ఎగ్జామ్స్లో ఎన్నిసార్లు ఈ ప్రశ్నలు లేదంటే ఈ టాపిక్స్ని అడగడం జరిగింది అనే వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇది ఎకానమీకి సంబంధించి. ఫర్దర్గా మనం ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, రిమైనింగ్ సబ్జెక్ట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే జాతీయ జనాభా విధానం 2020కి సంబంధించినటువంటి ప్రశ్న అనేది మనకు అడగడం జరిగింది. ఈ టాపిక్ మీద మనకి ఎన్నిసార్లు క్వశ్చన్ అడిగారు అంటే తెలంగాణ గ్రూప్ 1 అడగడం జరిగింది 2016లో, తెలంగాణ గ్రూప్స్లో, తెలంగాణ గ్రూప్ 2లో, అలానే తెలంగాణ గ్రూప్ 4లో 2023లో అడిగారు. తెలంగాణకు సంబంధించి డిఏఓ ఎగ్జామ్లో 2023లో అడిగారు. అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 2011లోను, 2023లోను ఈ టాపిక్కి సంబంధించి ఎగ్జామ్లో మనకు అడగడం జరిగింది. దెన్ ఆల్సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2008లోను, యూపీఎస్సీకి సంబంధించి 2004, 2008, 2012, 2019 అండ్ 2023లో మనకి జాతీయ జనాభా విధానం, నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 గురించి అడగడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది చాలా రిలవెంట్గా ఉన్నటువంటి టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. రీసెంట్గా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ కాంటెక్స్ను దృష్టిలో పెట్టుకుంటే ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది రిలవెంట్గా ఉండడం మాత్రమే కాకుండా దీనికి సంబంధించి ఈవెన్ మనల్ని ఇలా ఇంటర్లింక్ చేస్తూ కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా మనకి స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్లో కూడా పాపులేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. ఆ అంశాల గురించి కూడా మనకి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మనం పాపులేషన్ గురించి జస్ట్ కొన్ని సిద్ధాంతాల గురించి మాత్రమే చదువుతాం, బట్ ఎగ్జామ్లో వాడు మనకి ఎక్కడి నుంచి అడుగుతున్నాడు అనేది అర్థమైతే దేనికి ఎంత ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. సో ఇక మీద మీరు ఎప్పుడైనా పాపులేషన్ గురించి చదివారంటే పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ, నేషనల్ పాపులేషన్ పాలసీ, రీసెంట్గా దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి కూడా దృష్టిలో పెట్టుకొని చదువుకోండి. దెన్ ఆ తర్వాత మెటర్నల్ మోర్టాలిటీ రేట్, మాతృ మరణాల రేటుకు సంబంధించినటువంటి అంశం గురించి అడిగారు. తెలంగాణ గ్రూప్ 1 2023 ప్రిలిమ్స్లో అడిగారు, సిడిపిఓ ఎగ్జామ్లో అడిగారు, తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లో అడిగారు, అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2024లో అడిగారు, అలానే గ్రూప్ 4 2012లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ గురించి అడిగారు. దీంతోపాటు యూపీఎస్సీ 2016, 2019, 2022లో అడగడం జరిగింది. మెయిన్గా మనం పాపులేషన్ గురించి చదివేటప్పుడు వనీస్ అక్కడికి సంబంధించినటువంటి థీరీస్ గురించి చదువుతాం. దీంతోపాటు ఈ ఎంఎంఆర్ కావచ్చు, లేకపోతే ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్, టోటల్ ఫెర్టిలిటీ రేటు, ఇటువంటి అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంఎంఆర్ గురించి ఎక్కువగా అడిగారు, మాతృ మరణాల రేటు గురించి ఎక్కువగా అడిగారంటే మళ్ళీ ఈ ప్రశ్నే వస్తుంది అని దాని అర్థం కాదు. దీని నుంచి మనకి ఈ టాపిక్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఐఎంఆర్ గురించి అడగచ్చు, టీఎఫ్ఆర్ గురించి అడగచ్చు, అలానే రిప్లేస్మెంట్ లెవెల్ గురించి ఇటువంటి సంబంధిత అంశాల గురించి కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ ఏవైతే మనకి టర్మ్స్ ఉంటాయో, టెర్మినాలజీస్ ఉంటాయో వాటి గురించి అడగచ్చు, లేదంటే దానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా అడగచ్చు. రైట్. అలానే ఈ ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి అనే వాటి గురించి కూడా మనం ఫర్దర్గా ఫ్రీక్వెంట్గా డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా మెంటర్షిప్ ప్రోగ్రామ్ లాంటిది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి కూడా అక్కడ డిస్కస్ చేద్దాం. రైట్. ఆ తర్వాత జాతీయ ఆదాయ పద్ధతులు, నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి మెథడ్స్ లైక్ ఇన్కమ్ మెథడ్ అనేసి, ఎక్స్పెండిచర్ మెథడ్, వాల్యూ యాడెడ్ మెథడ్, ఈ విధంగా మనకి జాతీయ ఆదాయాన్ని గణించేటటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి కదా. దాని నుంచి కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇటీవల కాలంలో నేషనల్ ఇన్కమ్ని ఇంటర్లింక్ చేసుకొని అక్కడ పద్ధతుల కంటే ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఉన్నటువంటి అంశాలను ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నారు. హౌవెవర్ నేషనల్ ఇన్కమ్ అనేది మనకి ఎకానమీ చదివేటప్పుడు ఫస్ట్ టాపిక్ కాబట్టి దీన్ని మ్యాక్సిమం అందరూ చదువుతారు. ఇది కష్టంగా ఉండటం వల్ల తర్వాత వచ్చేటటువంటి కాన్సెప్ట్స్ని ఇంట్రెస్ట్ చూపించరు. ఎకానమీ అంటే భయం వస్తుంది, ఎకానమీ అంటే చదవడం కూడా మానేస్తున్నారు. సో దట్ మీరు ఎప్పుడైనా ఎకానమీ స్టార్ట్ చేశారంటే
నేషనల్ ఇన్కమ్ వంటి చాప్టర్స్తో కాకుండా మీకు ఈజీగా అనిపించేది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్, ఇటువంటి అంశాలతో స్టార్ట్ చేశారంటే ఇది అన్నిటికీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది. అటు మనీ అండ్ బ్యాంకింగ్ కావచ్చు, పబ్లిక్ ఫినాన్స్ కావచ్చు, ఫారెన్ ట్రేడ్ కావచ్చు, అలానే మన ఇండియన్ ఎకానమీ, నాట్ ఓన్లీ ఇండియన్ ఎకానమీ, వరల్డ్ ఎకానమీ అంతా కూడా ద్రవ్యోల్బణం అనే ఒకే కాన్సెప్ట్ మీద నడుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ ద్రవ్యోల్బణం అనే టాపిక్ని మొదలుపెట్టారు అంటే మీకు రిమైనింగ్ కాన్సెప్ట్స్ అర్థం అవ్వడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. సో దట్ జాతీయ ఆదాయ పద్ధతులకు సంబంధించి ఎన్నిసార్లు క్వశ్చన్స్ అడిగారు చూడండి. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో, గ్రూప్ 4 ఎగ్జామ్లో, అలానే ఏపీ గ్రూప్ 1 2011లోనే, గ్రూప్ 2 2012, 2024లో అడిగారు, తెలంగాణ గ్రూప్స్లో 2016లోను, అలానే యూపీఎస్సీలో 2002, 7, 12 అడగడం జరిగింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, యూపీఎస్సీ నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా స్ట్రెస్ చేయడం మానేసింది. అందుకనే చెప్తున్నా, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే మనం ఆ సబ్జెక్ట్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దెన్ ఆ తర్వాత తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్, దానికి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో అడిగారు. తెలంగాణ గ్రూప్ 3 పోలీస్ కానిస్టేబుల్, ఏపీ గ్రూప్ 1 2019-23 నోటిఫికేషన్స్లో అడిగారు, గ్రూప్ 2 2012 అండ్ 2017 నోటిఫికేషన్, అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి అడగడం జరిగింది. దెన్ ఆ తర్వాత లింగ నిష్పత్తి ధోరణులు, సెక్స్ రేషియోకి సంబంధించినటువంటి అంశాలు. మెయిన్గా ఎకానమీ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ట్రెండ్స్. 2011లో ట్రెండ్ ఎలా ఉంది, 2001లో ఎలా ఉంది, ప్రెజెంట్ ట్రెండ్ ఎలా ఉంది. సో ప్రెజెంట్ సెక్స్ రేషియో అంటే మనం ఎన్ఎఫ్హెచ్ఎస్ రిపోర్ట్కి సంబంధించి చూస్తాం కాబట్టి ఈ అంశాలను కూడా చదవాలి. ఫస్ట్ అసలు సెక్స్ రేషియో అంటే ఏంటి, చైల్డ్ సెక్స్ రేషియో అంటే ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలి, ప్రెజెంట్ ట్రెండ్ ఎలా ఉందని చూసుకోవాలి. దాంతోపాటు 1951 నుంచి ప్రెజెంట్ ట్రెండ్ ఎలా మారుతూ వస్తూ ఉంది అనేది కూడా గమనిస్తూ మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ పూర్తిగా డేటా ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు, జస్ట్ ట్రెండ్ మీరు అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఎకానమీ తెలుస్తుంది. సో ఇలా లింగ నిష్పత్తి ధోరణులకు సంబంధించి గ్రూప్ 2లో మనకి అడగడం జరిగింది. మొన్న జరిగినటువంటి గ్రూప్ 2లో కూడా అడిగారు. తెలంగాణ గ్రూప్ 1లో కూడా అడగడం జరిగింది. 2024లో థర్డ్ టైం ప్రిలిమ్స్ అయినప్పుడు, 2022 ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అయినప్పుడు కూడా మనకి అడిగారు. దెన్ యూపీఎస్సీలో కూడా మనకి ఫ్రీక్వెంట్గా ఈ సెక్స్ రేషియో సంబంధించినటువంటి అంశాల గురించి ఎక్కువగా అడుగుతున్నారు. దెన్ గ్రేట్ డివైడ్ ఇయర్, సో ఇది అందరికీ తెలుసు. గ్రేట్ డివైడ్ ఇయర్ అనేది ఎప్పుడు అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్, దీనికి సంబంధించి కూడా మనకి క్వశ్చన్లు అనేవి బాగానే అడుగుతున్నారు. బట్ వన్ థింగ్ ఏంటంటే, గ్రేట్ డివైడ్ ఇయర్ అనేది ఎప్పుడు అనేది నార్మల్గా డేటా ఫ్యాక్ట్గా మీరు గుర్తుపెట్టుకుంటారు. సో దీని గురించి మీరు అంత ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే, నార్మల్గా ఇటువంటి అంశాలు గ్రూప్ 1 యూపీఎస్సీ డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు ట్రెండ్ గురించి అర్థం చేసుకునేటప్పుడు మీరు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కావచ్చు, లేదంటే బార్ చార్ట్ వేసేటప్పుడు ఇటువంటివి చాలా వరకు యూస్ఫుల్ ఉంటాయి. సో దట్ గ్రేట్ డివైడ్ ఇయర్ అనేది ఎప్పుడు అనేది కామెంట్ చేయండి. సో ఇలా మనం ఎప్పుడైనా పీవైక్యూస్ని దృష్టిలో పెట్టుకొని ఏవి ఇంపార్టెంట్ థీమ్స్, దేనికి ఎంతసేపు టైంని కేటాయించి చదవాలి, ఇటువంటి వాటన్నిటి గురించి కూడా మనం ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో ఇంకొన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. అలానే ఎప్పుడైనా మెంటర్షిప్ ఇప్పుడు ఇలానే ఉండాలి. అంటే ఏవి చదవాలి, ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, అసలు దానికి ఎందుకు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి, ఇటువంటివన్నీ మనం ఈ అంశాలను చూస్తే అర్థమవుతుంది. అందుకనే ఎప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో మెంటర్షిప్ గురించి నేను ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ ఉంటాను. చాలామంది మార్కెట్లో మెంటర్షిప్ అని ఇస్తారు, బట్ వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి.